నాకు చాలా చిరాకు అనిపించింది అయితే ఇక్కడే గోదావరిలో అయితే బోటింగ్ కి వెళ్ళాము. బట్ అక్కడైతే ఎక్కువ కస్టమర్స్ లేరనేసి మమ్మల్ని అయితే వెయిట్ చేయించారు ఒక 30 మినిట్స్ వరకు. వాళ్ళకైతే మినిమం అయితే 5 మెంబర్స్ అయితే ఫిల్ అవ్వాలంట. సో మనమైతే 2 మెంబర్స్ కింద కౌంట్ చేసాము, ఆర్షన్ అయితే కౌంట్ చేయలేదు. సో అందుకనేసి ఇంకొక 3 పర్సన్స్ కావాలనేసి బోట్ లో మాత్రం కూర్చోబెట్టారు. బట్ వాళ్ళైతే తీయలేదు. ఇంకొక 5 మెంబర్స్ అయితే మా తర్వాత వచ్చారు. అప్పుడైతే బోట్ ని స్టార్ట్ చేశారు. అరౌండ్ ఒక 30 మినిట్స్ వరకు అయితే మనం వెయిట్ చేసాము. సో ఆరుష్ అయితే ఫుల్ ఎక్సైట్మెంట్ లో ఉన్నాడు. బట్ వాళ్ళు స్టార్ట్ చేయకపోయేసరికి నాకైతే చిరాకు వచ్చింది, వెళ్ళిపోదాం అని అనిపించింది. బట్ వాడైతే ఎక్సైట్మెంట్ లో ఉన్నాడు. సో డిసప్పాయింట్ చేయకూడదు అనేసి మేమైతే వెయిట్ చేసాము 30 మినిట్స్ వరకు. అప్పుడైతే కస్టమర్స్ వచ్చారని వాడైతే ఎక్కించుకున్నాడు వాళ్ళని కూడా బోట్ లోకి. సో అప్పుడైతే మనం స్టార్ట్ అయ్యాము. అక్కడ చూడడానికి కూడా చాలా బాగుంది, మొత్తం సీనరీ లాగా అనిపించింది. బట్ మిడిల్ కి వెళ్ళేటప్పటిగా నాకు కొంచెం భయం అనిపించింది, ఎందుకంటే చాలా ఓవర్ స్పీడ్ లో అయితే తీసారు. బట్ అది వాళ్ళైతే కామన్ గా చేసేదేనంటే కొంచెం వాళ్ళు బాగా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు. బట్ అక్కడ ఏమైనా ప్రమాదం జరిగితే ఏమి చేయలేము. సో కొంచెం కేర్ఫుల్ గానే ఉండాలి అని నేను అనుకున్నాను. బట్ అక్కడైతే నీట్ గానే ఉంది క్లైమేట్ మొత్తం. సో నో వరీస్ అనేసి చెప్పారనమాట బోట్ డ్రైవ్ చేసిన అతను.